ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గూఢచారి సంస్థ ఏది? ఈ ప్రశ్న వినపడగానే మనం వినే సమాధానం ఏంటి? అమెరికా సిఐఏనా? రష్యా కేజీబీనా? కాదు. మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానే కాదు. శత్రు దేశం లోపలికి వెళ్ళి వాడి బెడ్రూమ్లో బాంబు పెట్టి వాడు పడుకున్నాక రిమోట్తో పేల్చి చప్పుడు కాకుండా బయటకు వచ్చే మొసాద్. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ఒక భయంకరమైన షాడో వార్ జరుగుతుంది. ఒకవైపు ఇరాన్ తన అణుబాంబు కలలను నిజం చేసుకోవాలని చూస్తుంటే మరోవైపు మొసాద్ ఆ కలలను కల్లడి చేస్తోంది. ఇరాన్ టాప్ లీడర్స్ను గత 7 ఏళ్ల నుంచి గురిపెట్టి కొడుతోంది. ఇరాన్ అనగానే భద్రతాపరంగా టాప్ కంట్రీ. అలాంటి అత్యంత సురక్షితమైన కోటల్లోకి మొసాద్ ఎలా చొరబడింది? అగ్రనేతల్ని ఎలా వెంటాడింది? ఇది చాలా మందికి మిస్టరీ. నవంబర్ 27, 2020 ఇరాన్ అణు పితామహుడు మొహెన్స్ ఫక్రిజాదే తన భార్యతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఆయన చుట్టూ 3 బుల్లెట్ ప్రూఫ్ కార్లు, డజన్ మంది బాడీ గార్డ్స్ ఉన్నారు. కానీ సడన్ గా రోడ్డు పక్కన ఉన్న ఒక పికప్ ట్రక్ నుండి బుల్లెట్ల వర్షం కురిసింది. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఒక షూటర్ కూడా లేడు. మొసాద్ ఒక ఏఐతో పనిచేసే రిమోట్ కంట్రోల్ మిషన్ గన్ను అక్కడ పెట్టింది. వేల కిలోమీటర్ల దూరంలో కూర్చొని శాటిలైట్ సాయంతో కేవలం 1.6 సెకండ్లలో ఫక్రిజాదేను మాత్రమే హతమార్చారు. పక్కనే ఉన్న ఆయన భార్యకు చిన్న గీత కూడా పడలేదు. ఇదే మొసాద్ రేంజ్. 2018లో మొసాద్ చేసిన ఒక ఆపరేషన్ చరిత్రలోనే నిలిచిపోయింది. టెహ్రాన్లోని ఒక పాత గోదాంలో దాచిన ఇరాన్ అణు కార్యక్రమ రహస్యాలను దొంగలించడానికి మొసాద్ ఏజెంట్లు లోపలికి వెళ్లారు. కేవలం 6 గంటల 29 నిమిషాల్లో 50 పేజీల పత్రాలు, 163 సీడీల్ని దొంగలించి వాటిని ఇరాన్ సరిహద్దు దాటించారు. మరుసటి రోజు ఉదయం ఇరాన్ గార్డులో వచ్చేసరికి అక్కడ ఏం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ పత్రాలను ప్రపంచం ముందు పెట్టినప్పుడు ఇరాన్ షాక్ అయింది. తమ సొంత గడ్డపై ఇంత పెద్ద దొంగతనం జరిగితే ఇరాన్ నిఘా సంస్థలకు కనీసం ఊసేలేదు. మరి ఇరాన్ లోపలికి మొసాద్ ఎలా వెళ్ళింది? దీనికి సమాధానం ఇన్సైడ్ నెట్వర్క్. ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ అధికారుల్లోనే మొసాద్ తన ఏజెంట్లను నియమించింది. డబ్బు కోసమో సిద్ధాంతాల కోసమో సొంత దేశానికే వెన్నుపోటు పొడిచే అధికారులను మొసాద్ వాడుకుంటుంది. అందుకే ఇరాన్ నాయకులు ఎక్కడ పడుకుంటున్నారు, ఏ గదిలో ఉన్నారు అనే విషయాలు మొసాద్కు అరటిపండు ఒలిచినట్టుగా తెలిసిపోతూ ఉంటాయి. ఇరాన్ లోపల దాడులు చేయడానికి ఇజ్రాయెల్ నుండి ఏజెంట్లు వెళ్లడం ప్రమాదకరం. అందుకే మొసాద్ ఇరాన్ పౌరుల్నే గూఢచారులుగా వాడుకుంటుంది. వీరికి విదేశాల్లో శిక్షణ ఇచ్చి అత్యాధునిక పరికరాలను ముక్కలు ముక్కలుగా ఇరాన్లోకి స్మగ్లింగ్ చేయిస్తారు. స్థానిక భాష, వేషధారణ వల్ల వీరు ఎవరికీ దొరకకుండా ఆపరేషన్లను పూర్తి చేస్తారు. హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను టెహ్రాన్లోని అత్యంత సురక్షితమైన గెస్ట్ హౌస్లో బాంబు పెట్టి చంపడం దీనికి నిదర్శనం. ఆయన వచ్చే 2 నెలల ముందే ఆ గదిలో బాంబు అమర్చారంటే మొసాద్ ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోండి. ఇక ఖమేనీ నుంచి ఇటీవల హతమార్చిన కీలక నేత వరకు మొసాద్ పక్కా ప్లాన్తో వర్క్ చేస్తోంది. హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా, హమాస్ మాస్టర్ మైండ్ హయా సిన్వార్, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, ఇరాన్ ఆర్మీ కీలక అధికారి ఖాసిం సులేమానీ, ఇరాన్ నావీ చీఫ్ అలీ రెజా, ఇలా చాలా మంది ఇన్సైడ్ నెట్వర్క్తోనే ఇజ్రాయిల్ని లేపేసింది. ఇక 2025-26లో కూడా ఇజ్రాయిల్ తన దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ కార్ప్స్కు చెందిన పలువురు జనరల్స్, అణు శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లేదా రహస్య ఆపరేషన్లో హతమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మొసాద్ కేవలం తుపాకులతోనే కాదు, కోడింగ్తో కూడా యుద్ధం చేస్తుంది. స్టోక్స్నెట్ అనే ఒక వైరస్ను ఉపయోగించి ఇరాన్ అణు కేంద్రంలోని సెంట్రిఫ్యూజ్లను పేల్చివేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ ఆయుధం. యుద్ధం చేయకుండానే శత్రువు ఆయుధాలను నిర్వీర్యం చేయడం మొసాద్ స్టైల్. నేటికి ఇరాన్లోని పెట్రోల్ బంకులు, రైల్వే వ్యవస్థలు సడన్గా ఆగిపోతూ ఉంటాయి. దాని వెనుక ఉండేది మొసాద్ సైబర్ విభాగమే. మొసాద్ అంటే కేవలం ఒక సంస్థ కాదు, అది ఇరాన్ పాలిట ఒక పీడకల. ఈ షాడో వార్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఇరాన్ ప్రతీకారం కోసం చూస్తుంటే మొసాద్ తదుపరి టార్గెట్ కోసం స్కెచ్ వేస్తోంది.